మిత్రులారా నమస్తే. హృదయపూర్వక తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తేనె కన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మన కంటికి వెలుగు అంటారు ఆరుద్ర గారు. ఇంకా పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తీయని తెలుగు మిన్న. మన తెలుగు భాషకు ఇంతటి మాధుర్యం రావడానికి ఒక ప్రధాన కారణం తెలుగు భాష అజంత భాష కావటం. అజంత అచ్ ప్లస్ అంతా, అచ్చులతో అంతమయ్యే మాటలున్నటువంటి భాష. రామ మాలో ప్లస్ ఆ, హరి రీలో ఇర్ ప్లస్ ఈ, ఇలా మాటల చివర అచ్చులు ఉండటం వల్ల ఆ మాటలకి మృదుత్వం వస్తుంది. ఆ మాటలు వినసొంపుగా ఉంటాయి. ఆ భాష సంగీతానికి అనువుగా ఉంటుంది. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక పద్యంలో ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబుననొనరు భాష, రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష, భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి, భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి, భాషయన నిద్దియని చెప్పబడిన భాష, తనర ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష. మాట్లాడుతూ ఉంటే మధురమైన సంగీతములా వినిపించేటటువంటి భాష మన తెలుగు భాష. విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబుననొనరు భాష. ఉచ్చారణ, మనం మాట్లాడేటటువంటి ఆ మాటలు స్పష్టంగా, ఎక్కడ ఆ పదాలు కానీ అక్షరాలు కానీ మింగడం అలాంటిది ఏమీ లేకుండా స్పష్టమైనటువంటి ఉచ్చారణ కలిగినటువంటి భాష. రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు దీటైన భాష. అమర భాష సంస్కృతం. ఆ సంస్కృత భాషలో నవరసాలని పొందుపరచడానికి, నవరసాలని వ్యక్తీకరించడానికి అనువైనటువంటిది. అలా ఆ సంస్కృతానికి దీటుగా నవరసాలని వ్యక్తీకరించడానికి, పొందుపరచడానికి అనువైనటువంటిది మన తెలుగు భాష. జీవులలోనున్న చేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష. వ్యక్తిలోని శక్తి సామర్థ్యాల్ని మొత్తం వ్యక్తీకరించగలిగినటువంటి గొప్ప భాష తెలుగు భాష. భాషలొక పది తెలిసిన ప్రభువు చూచి, భాషయన నిద్దియని చెప్పబడిన భాష. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయలు బహుభాషాధురీనుడు.
ఆయన దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్ని భాషల్లోకి మన తెలుగు భాష మేటి, గొప్పది, మేలైంది అని చెప్పాడు. తనర ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. తెలుగు భాష ఛందస్సులో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేభం ఇలా ఒక్కొక్క ఛందస్సును అనుసరించి ఆ పద్యం యొక్క సొగసు, ఆ పద్యం యొక్క నడక ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాగే భాషలో వివిధమైనటువంటి పద్యాలు, పాటలు, కవితలు, గజల్స్ ఇలా ఒక్కొక్క భాషా ప్రయోగం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సౌందర్యంతో మెరిసేటటువంటిది. అలాంటి తెలుగు భాషని మనం ప్రేమించాలి, ఆ తెలుగు భాషని గౌరవించాలి, హృదయానికి హత్తుకోవాలి. మనం మన అభిప్రాయాల్ని సెల్ ఫోన్లో వ్యక్తీకరించేటప్పుడు పరాయి భాషలో బాగున్నావా, BAGUNNAVA ఇలా పరాయి భాషలో ప్రాకులాడడం కంటే ముత్యాల్లాంటి మన తెలుగు అక్షరాల్లో వ్యక్తీకరిస్తే అది ఎంత సొగసుగా ఉంటుంది. అమృతం కురిసిన రాత్రిలో బాలగంగాధర తిలక్ గారు అంటారు, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అంటాడు. అంత సొగసరి అక్షరాలని మనం వదిలేసి ఎందుకు పరాయి భాష వెంట ప్రాకులాడాలి? కాబట్టి మిత్రులారా, దయచేసి మన అభిప్రాయాలు వ్యక్తీకరించేటప్పుడు తెలుగు భాషలోనే, తెలుగు అక్షరాల్లోనే వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, మరో మంచి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.